డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టాడని ఎందుకు అంటున్నారు? యేసుక్రీస్తు శీతాకాలంలో పుట్టలేదా? అసలు యేసుక్రీస్తు ఏ నెలలో పుట్టాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు యొక్క పుట్టిన తేదీ బైబిల్లో వ్రాయకపోవడం వల్ల ఆయన పుట్టుక గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. పలు మనుషులు పలు రకాలుగా మాట్లాడడం వల్ల ఆయన పుట్టుక తేదీ వివాదాస్పదం అవుతుంది. వాస్తవానికి డిసెంబర్ 25వ తారీఖునే యేసుక్రీస్తు పుట్టాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మంది క్రైస్తవుల విశ్వాసం. అయితే కొంతమంది యొక్క ప్రత్యామ్నాయ సిద్ధాంతం ఏమిటంటే యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టారని వాదిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టిన సమయంలో గొర్రెల కాపర్లు తమ గొర్రెలను రాత్రివేళ కాచుకుంటున్నారు అంటే గొర్రెలకు కాపలాగా ఉండి వాటిని కాపాడుకుంటున్నారని అర్థం. ఈ లేఖనం బట్టి వారు ఏమంటున్నారు అంటే సాధారణంగా గొర్రెల కాపర్లు డిసెంబర్ నెలలో పొలాల్లో ఉండరు. ఎందుకంటే డిసెంబర్ నెల శీతాకాలం కాబట్టి యోధియా ప్రాంతంలో చలి మరియు భూమి తడితో ఉండే పరిస్థితులు ఉంటాయి. కావున ఈ చలిలో గొర్రెల కాపర్లు మందలను మేపడానికి ఇష్టపడరని, పైగా శీతాకాలంలో యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదని విశ్లేషిస్తున్నారు. కావున ఈ లేఖనం ప్రకారం గొర్రెల కాపర్లు బయట ప్రాంతాలలో మందలను మేపడానికి శరదృతువు ప్రారంభంలో అనగా సెప్టెంబర్ నెలలో ఎక్కువగా వెళ్తారని, కావున యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టాడని వాదిస్తున్నారు. కానీ ఈ వాదనలో నిజం లేదు. ఎందుకంటే డిసెంబర్ నెలలో బెత్లెహేములో సగటు ఉష్ణోగ్రత అటు ఇటుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కావున గొర్రెల కాపర్లు డిసెంబర్ నెలలో గొర్రెలు కాయడం సర్వసాధారణం. మరియు గొర్రెల కాపర్లు యూదులు. ఈ గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతంలోని స్థానిక ప్రజలు. ఆ రోజుల్లో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న గొర్రెల కాపర్లు యెరూషలేము ఆలయానికి సంబంధించిన గొర్రెలను చూసుకునేవారు. ఎందుకంటే ఆ గొర్రెలను యెరూషలేము ఆలయంలో బలి ఇవ్వడానికి పొలాల్లో కాస్తూ సంరక్షిస్తూ ఉండేవారు. పగటిపూట అయితే గొర్రెలను తాజా పచ్చిక బయళ్ళు కలిగిన పొలాలకు గొర్రెల కాపర్లు తీసుకెళ్లేవారు. కానీ రాత్రిపూట మాత్రం తమ మందలను అడవి జంతువుల దాడి నుంచి రక్షించడం కోసం గొర్రెల కాపర్లు అందరూ ఒకే చోట ఉండి గొర్రెలను కాచేవారు. ఆ సమయంలోనే దేవుని దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి క్రీస్తు పుట్టుక గురించి చెప్పడం జరిగింది. అయితే మందిరానికి బలి ఇచ్చే గొర్రెలను కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ సంవత్సరంలోనూ అన్ని రోజుల్లో గొర్రెల కాపర్లు తమ మందలను కాచేవారు. కావున గొర్రెల కాపర్లు సెప్టెంబర్ నెలలో గొర్రెలను కాస్తారు అనడంలో వాస్తవం లేదు. కావున యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టాడు అనడానికి ఈ సిద్ధాంతం పనిచేయదు. అలాగే జకరియా ఎలిజబెత్ థియరీ ప్రకారం చూసిన యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టలేదు అని మనకు తెలుస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోధియా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. ఈ లేఖనం ప్రకారం జకర్యా దేవుని మందిరంలో అబియా తరగతికి చెందిన ఒక యాజకుడు. తరగతులు మొత్తం సంవత్సరానికి 24 ఉంటాయి. ఈ తరగతులు మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7 నుంచి 19 వచనాల వరకు మనకు కనిపిస్తాయి. ఈ తరగతులను మొట్టమొదటిగా దావీదు సృష్టించాడు. ఆ తరువాత సొలొమోను స్థాపించాడు. ఆ తరువాత బబులోను చెర తరువాత మరలా 2వ మందిరం కట్టి తరగతులు మరలా స్థాపించారు. తరగతులు మొత్తం 24 ఉంటాయి. ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క యాజకుడు చొప్పున మొత్తం 24 యాజకులు మందిరంలో సేవ చేస్తారు. మొదటి తరగతి హిబ్రూ క్యాలెండర్ ప్రకారం
మార్చి 15 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. 2వ తరగతి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉంటుంది. 3వ తరగతి ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. ఇలా ఒక్కొక్క తరగతి నెలలో 15 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే నెలకు 2 తరగతులు చొప్పున సంవత్సరానికి 24 తరగతులు ఉంటాయి. అయితే జకర్యా అబియా తరగతికి చెందినవాడు. ఈ అబియా తరగతి 8వ తరగతి. ఈ 8వ తరగతి ఎప్పుడంటే జూలై 1 నుంచి జూలై 15 వరకు వస్తుంది. దీని ప్రకారం జకర్యా ప్రతి సంవత్సరం అబియా తరగతిలో అనగా జూలై 1 నుంచి జూలై 15 వరకు మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు. ఈ తరగతి గల తేదీలలో జకర్యా యాజక ధర్మం చేస్తుండగా గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై యోహాను అనే కుమారుణ్ణి కంటావని తెలియజేస్తాడు. అప్పుడు జకర్యా ఆ 15 రోజులు యాజక ధర్మం ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు జకర్యా ఎలిజబెతుతో కూడినప్పుడు ఆమె గర్భం ధరించింది. అంటే గబ్రియేలు దేవదూత జూలై నెలలో జకర్యాతో మాట్లాడితే ఆ జకర్యా ఇంటికి వెళ్ళాక భార్యతో కూడాక సుమారు 1 నెల తర్వాత అనగా ఆగస్టు నెలలో ఎలిజబెతు గర్భం దాల్చింది. ఇప్పుడు ఈ విషయం కొంతసేపు ప్రక్కన పెడదాం. ఇప్పుడు మరియమ్మ గర్భం గురించి తెలుసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఈ లేఖనం ప్రకారం మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎలిజబెతు 6 నెలల గర్భిణీ స్త్రీ. అంటే ఎలిజబెతు కడుపులో ఉన్న యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. అయితే ఎలిజబెతు ఆగస్టు నెలలో గర్భం దాల్చితే మరియమ్మ మార్చి నెలలో గర్భం దాల్చింది. ఆగస్టుకు మార్చి మధ్య 6 నెలలు ఉంటాయి. ఈ 6 నెలలు పూర్తయ్యాకే మరియమ్మ గర్భం దాల్చి ఎలిజబెతు దగ్గరికి వెళ్ళింది. అంటే మరియమ్మ ఎలిజబెతు దగ్గరికి వెళ్ళింది మార్చి నెలలో. కావున మరియమ్మ గర్భం దాల్చడం మార్చి నెలలో. ఈ మార్చి నుంచి 9 నెలలు సంపూర్ణంగా లెక్క కడితే డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు గారు పుట్టారు. కావున యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టలేదు, డిసెంబర్ నెలలోనే పుట్టాడు. అలాగే యేసుక్రీస్తు శీతాకాలంలో పుట్టలేదని మరొక కారణం చెప్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 1-3 వచనములు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఈ లేఖనం ప్రకారం సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలి అని కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకము అంటే రోమా ప్రభుత్వం పరిపాలించే దేశాలు. కైసర్ ఔగుస్తు ఎవరంటే రోమా రాజ్యానికి చక్రవర్తి. చక్రవర్తి కింద రాజులు ఉంటారు. అప్పట్లో యోధా దేశానికి రాజు హేరోదు. ఇటువంటి రాజులందరికీ హెడ్ చక్రవర్తి. అతనే కైసరు ఔగుస్తు. ఈ చక్రవర్తి ప్రజాసంఖ్య నమోదు చేయించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చాడు. దానితో ఆయా దేశాలకు ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజలు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వచ్చి ప్రజాసంఖ్యలో వారి పేర్లు నమోదు చేయించుకున్నారు. అందులో భాగంగా యేసేపు యూదుడు కాబట్టి గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అను ఊరు నుండి యోధియా ప్రాంతంలో ఉన్న బెత్లెహేముకు తమ పేరును నమోదు చేయించుకోవడానికి మరియతో కలిసి వచ్చాడు. అయితే దీన్ని బట్టి వారు ఏమంటున్నారు అంటే శీతాకాలంలో చలి ఎక్కువ కాబట్టి మరియు రోడ్లు అధ్వానంగా ఉంటాయి కాబట్టి ప్రజలు జనాభా లెక్కలలో పాల్గొనడం కష్టతరం అవుతుంది. కావున శీతాకాలంలో రోమన్ ప్రభుత్వం జనాభా లెక్కలు చేసేది కాదని వారు వాదిస్తున్నారు. కావున యేసుక్రీస్తు శీతాకాలంలో పుట్టలేదని అంటున్నారు. అయితే రోమా ప్రభుత్వం కానీ రోమన్ అధికారులు కానీ సాధారణ పౌరుల సౌకర్యం గురించి ఆందోళన చెందేంత మంచివారు కాదు. రోమన్లు ఇనుము వంటి వారు, అంటే కఠిన మనసులు కలిగిన వారు. కావున
వారి సౌలభ్యం కోసం ఏ సమయంలో అయినా వారు ఆజ్ఞలు జారీ చేస్తారు. కావున శీతాకాలంలో జనాభా లెక్కలు రోమన్ ప్రభుత్వం చేయదు అనడంలో వాస్తవం లేదు. కావున యేసుక్రీస్తు సెప్టెంబర్ నెలలో పుట్టలేదు. యేసుక్రీస్తు శీతాకాలంలోనే డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు. డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు అనడానికి నేను 2 వీడియోలు చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.